ఆడవారిలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు? ఓవేరియన్ రిజర్వ్ ఎలా తెలుసుకోవచ్చు? నా పేరు డాక్టర్ భార్గవరెడ్డి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, సుశ్రుత ఫర్టిలిటీ సెంటర్, కర్నూలు. ఆడవారిలో ఎగ్ నెంబర్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే మనం పీరియడ్ వచ్చిన 5వ రోజు అంటే 5 రోజుల లోపల మనము ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాం. ట్రాన్స్వెజనల్ స్కాన్లో మనకి అండాలు క్లియర్గా కనిపిస్తాయి. అండంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్గా మనం కౌంట్ చేయొచ్చు. అలాగే అంటే కింద నుంచి చూసే స్కాన్, అలా కాకుండా మనము పొట్ట మీద అబ్డామెన్ మీద పెట్టి చూసామనుకోండి, అండాశయాలు ఎగ్స్ అంతా మనకి క్లియర్గా అసెస్ చేయలేము. సో ట్రాన్స్వెజనల్ స్కాన్ అనేది బెస్ట్ మెథడ్ మనము ఎగ్ నెంబర్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడానికి. అందులో మనము ఒక్కొక్క అండాశయంలో ఉన్న నెంబర్, ఎగ్స్ నెంబర్ అన్నిటిని కౌంట్ చేసి 2 అండాశయంలో ఎన్ని ఉన్నాయి అని కలిపితే వచ్చేదే ఏఎఫ్సి, యాంట్రల్ ఫాలికల్ కౌంట్. ఈ నెంబర్ని బట్టి మనకి ఇంకా ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, తక్కువ ఉన్నాయా లేక ఎక్కువ ఉన్నాయా, కరెక్ట్ ఉన్నాయా అని తెలుసుకోవచ్చు. ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉంది, 5 కంటే తక్కువ ఉన్నాయి 2 అండాశయాల్లో కలిపి అంటే దాన్ని పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది చాలా తగ్గిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్క అండాశయంలో 20 కంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి అంటే దాన్ని పీసీఓ అంటారు. అలా కాకుండా మిడిల్లో 10 to 12 ఎగ్స్ ఉన్నాయి ఒక్కొక్క అండాశయంలో అంటే వాళ్ళకి నార్మల్ ఓవేరియన్ రిజర్వ్, అంటే ఎగ్స్ నార్మల్ ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. ఇంకా అండాశయంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ఏమన్నా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయా స్కాన్ కాకుండా? అవును, అండాశయంలో ఎగ్స్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి స్కాన్తో పాటు బ్లడ్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ ద్వారా మనకి ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఏఎంహెచ్ <1 కంటే ఉంది అంటే చాలా పూర్ ఓవేరియన్ రిజర్వ్, ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయని అర్థం. ఏఎంహెచ్ 5 కంటే ఎక్కువ ఉంది అంటే పీసీఓ అంటారు. అట్లా కాకుండా ఈ రెండింటికి మధ్యలో ఉంది, 2 to 3 అట్లా ఉంది అంటే నార్మల్ ఓవేరియన్ రిజర్వ్, వాళ్ళకి అండాశయంలో ఎగ్స్ నార్మల్గా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఏఎంహెచ్తో పాటు మనకి ఎఫ్ఎస్హెచ్ అని ఇంకొక బ్లడ్ టెస్ట్ ఉంది. ఈ ఎఫ్ఎస్హెచ్ టెస్ట్లో పీరియడ్ వచ్చిన మొదటి 5 రోజుల్లో ఎఫ్ఎస్హెచ్ మోర్ దెన్ 10 ఉంది అంటే ఎగ్ రిజర్వ్ వాళ్ళకి తగ్గిపోతుంది అని అర్థం అన్నమాట. ఇంకా అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి అలాగే నాణ్యత తగ్గడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అనేది తెలుసుకుందాం. అండాశయంలో ఎగ్స్ మామూలుగా ఏజ్తో పాటు అండాశయంలో ఎగ్స్ అనేవి తగ్గుతాయి. మామూలుగా 25 to 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎగ్స్ అనేది బాగా నార్మల్గా ఉంటాయి. 30 తర్వాత 30 to 40 ఎగ్స్ నెంబర్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. 40 తర్వాత కంప్లీట్గా తగ్గిపోయి వాళ్ళకి మెనోపాజ్ పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. సో ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎగ్ నెంబర్ బాగుంటుంది కాబట్టి. ఏజ్ కాకుండా అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? ఏజ్ కాకుండా అండాశయంలో ఎగ్స్ తగ్గిపోవడానికి కొంతమందికి జన్యుపరమైన కారణాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. వాళ్ళకి అండాశయంలో ఎగ్స్ ముందే తగ్గిపోతాయి ఈ కారణాలు ఉండడం వల్ల. అంటే 25 to చిన్న ఏజ్ 25 ఇయర్స్లోనే అండాశయంలో ఎగ్స్ అన్నీ అయిపోయి వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఆగిపోతాయి. అంటే మనకి పుట్టినప్పుడే ఎగ్స్ అనేవి ఫిక్స్డ్, కొన్ని మనం ఎగ్స్తోనే పుడతామన్నమాట. అవి ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడే మనకి పీరియడ్స్ అన్నీ ఆగిపోయి మెనోపాజ్ వస్తుంది. సో ఎగ్స్ అయిపోయే లోపల మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళకి ఏమిటి జన్యుపరమైన కారణాల వల్ల 25 ఇయర్స్ లోపలనే వాళ్ళకి ఎగ్స్ అయిపోతాయి. ఇంకా కొంతమందికి సర్జరీస్ చేస్తాం, అంటే ఏమన్నా అండాశయంలో డెర్మాయిడ్ సిస్టులు కానీ ఎండోమెట్రియోటిక్ సిస్టులు కానీ అట్లా ఏమన్నా సిస్టులు ఉన్నప్పుడు అవి మనం గడ్డలు తొలగించినప్పుడు గడ్డలతో పాటు మనకి కొన్ని ఊసైట్స్ అనేవి లాస్ అవుతాయి అన్నమాట. ఇలా లాస్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతుంది. కొంతమంది ఇంకా వేరే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఏదైనా అసోసియేట్ బౌల్ క్యాన్సర్స్ కానీ పేగుకి సంబంధించిన అలా క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళు కీమోథెరపీ అంటే కరెంట్ ట్రీట్మెంట్ కానీ కీమోథెరపీ డ్రగ్స్ కానీ అలాంటివి ఏమన్నా తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ డ్రగ్స్, ఆ రేడియేషన్ వాటి వల్ల వీళ్ళకి అండాశయంలో అండాలని తగ్గిపోతాయి అన్నమాట. సో ఇవన్నీ కారణాల వల్ల ఎగ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఏమన్నా ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేసుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు కదా, ఫ్రీజింగ్ అంటే ఏంటి? సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అని ఇప్పుడు లేటెస్ట్గా మనం ఉంది. అంటే మనము ఒకవేళ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది, వాళ్ళ కెరియర్ లేట్ అవుతుంది, మ్యారేజ్ ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేట్ అవుతుంది అంటే ప్లాన్ బి లాగా, అంటే వాళ్ళ అండాశయంలో ఎగ్స్ మనము స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ తీసి వాటిని ఫ్రీజ్ చేస్తాం -190 degrees దగ్గర. అట్లీస్ట్ 10 to 15 ఎగ్స్ మనం ఫ్రీజ్ చేయగలిగితే ఆ ఎగ్స్ మనకి ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసినా వాళ్ళకి పిల్లలు అవ్వలేదు అంటే ఆ ఎగ్స్ యూజ్ చేసుకొని మనము బేబీని తయారు చేసి ప్రెగ్నెన్సీ పొందే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్లాన్ బి లాగా. అలా ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసుకుంటే దాన్ని సోషల్ ఫ్రీజింగ్ అంటారు. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమైనా ఉన్నాయా? ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే అట్లీస్ట్ వెయిట్ అనేది అడిక్వేట్గా ఉండాలి, స్మోకింగ్, ఆల్కహాల్ అనేవి చేయకూడదు, ఇంకా ఫుడ్ కరెక్ట్గా న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి, స్లీప్ అట్లీస్ట్ 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి, స్క్రీన్ టైం అనేది తక్కువ ఉంటే బెటర్.
వీటన్నిటిని ఫాలో చేస్తే ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.